విధి వంచిన ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పలేదు. పతంగి కోసం వెళ్తే విద్యుత్ రూపంలో మృత్యువు కబలించబోయింది. ప్రాణాలు దక్కాయి, కానీ 2 చేతులు దూరమయ్యాయి. కానీ ఆ పిల్లాడు కుంగిపోలేదు. మోచేతులతోనే కలం పట్టి 10వ తరగతి పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు ఆదిలాబాద్కు చెందిన శ్రీ సాయి చరణ్. నిజమే, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది తీపి చేదు జ్ఞాపకాలతో మిళితమై ఉంటుంది. దానికి శ్రీ సాయి చరణ్ అనే ఈ విద్యార్థి ప్రస్థానమే ఓ ఉదాహరణ. 2019 సంక్రాంతి పండుగ రోజు అందరూ గాలిపటాలు ఎగరేస్తుంటే అప్పుడు 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల సాయి చరణ్ కూడా పతంగి కోసం భవనంపైకి వెళ్లాడు. దురదృష్టవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒళ్లంతా కాలిపోయింది. గాంధీ ఆసుపత్రిలో 2 నెలల మృత్యువుతో పోరాటం తరువాత ప్రాణాలు దక్కాయి. కానీ 2 చేతులు 2 కాళ్లకు 3 వేళ్లు తొలగించాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తల్లిదండ్రుల కళ్లలో కన్నీరు చూసి చెలించిపోయాడు సాయి చరణ్. వైకల్యం తనకు భారం అవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. మొండి చేతులతోనే అక్షరాలు దిద్దడం మొదలుపెట్టాడు. పెన్నును 2 మోచేతుల మధ్య బిగించి గంటల తరబడి సాధన చేశాడు. సాధారణ విద్యార్థులకు 6 సబ్జెక్టులుంటే దివ్యాంగులకు 5 సబ్జెక్టులే ఉంటాయి. శ్రీ సాయి చరణ్ హిందీ తప్పించి మిగిలిన 5 ఎంచుకున్నాడు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 500కు గాను 417 మార్కులు సాధించాడు. 2019లో సంక్రాంతి టైంలో కైట్ ఎగిరేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టి 2 చేతులు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇవే చేతులతో రైటింగ్ ప్రాక్టీస్ చేసి మొన్న జరిగిన 10th ఎగ్జామ్ రాశాను. నేను సిబిఆర్ హై స్కూల్లో చదివిన. 500 మార్క్స్కి 417 వచ్చినాయి. అందరికీ 600 మార్క్స్, కానీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 మార్క్స్ ఉంటాయి. ఇక ముందు నేను ఎంపీసీ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా గోల్. మా అమ్మ నాన్నకి మంచిగా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. సాయి చరణ్ తండ్రి పొచ్చన్న టెంపో డ్రైవర్. ఆ అద్దెపై వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. కుమారుడి చికిత్స కోసం ఇప్పటికే 5 లక్షలు అప్పు చేశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేతుల మార్పిడి సర్జరీకి 40 లక్షలు అవుతుందని తెలిసింది. కానీ అంత స్తోమత లేక ఆ తండ్రి భారమైన హృదయంతో వెనుతిరిగాడు. అవయవ దానం కింద ప్రభుత్వం గాని దాతలు గాని స్పందించి సాయి చరణ్ కు చేయూతనివ్వాలని ఆ పేద కుటుంబం వేడుకుంటోంది. కొడుకు 5 సంవత్సరాల కింద చేతులు పోయినాయి, 2 చేతులు పోయినాయి. ఆయనకు అప్పుడు 5 లక్షలు అయినాయి కరెంట్ చాటు ఓటం వల్ల. అయితే ఆయన ఇప్పుడు సొంతం నేర్చుకున్నాడు, రాస్తున్నాడు మంచిగా. ఆయనకు ఇప్పుడు చదువులో హుషారున్నాడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తా అంటున్నాడు. ఆయనకు కాలేజీ పోతా అంటుండు. మళ్ళీ ఇంకోటి ఏమంటే చేతులు పెట్టిద్దామంటే గంగారాం హాస్పిటల్ అడిగితే 40 లక్షల ముందు డిపాజిట్ చేయన్నారు, ఢిల్లీ గంగారాం హాస్పిటల్. అయితే మేము గరీబోళ్ళం, బండి నడుపుకుంటే పొట్ట నడుస్తుంది. దానికి ఇప్పుడు 7 కెళ్ళి పైసలని మేము రిటర్న్ వచ్చినాం. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, రమ్మన్నారు, కానీ పైసల ముందు డిపాజిట్ చేసి రండి అంటున్నారు. మా తట లేవని మేము చేను లేదు, చెట్టు లేదు, చేసుకొని బతుకుతాం గరీబోళ్ళం. అందుకు ఇక కాకలేదని నేను అక్కడికి పోగట్లేను. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సారు ఏదైనా ఒక చేతన్నా పెట్టిపించినా కానీ ఆయనకు తినుడు రాజడము వస్తుంది. ఆయన మంచిగా అవుతాడని మా కోరిక. గవర్నమెంట్కి ఒక పుణ్యం ఉంటుంది, అందరికి పుణ్యం ఉంటుంది. ఆయనకు అన్నం నేనే తినిపిస్తా, లేనప్పుడు ఎట్లా అని పరిస్థితి అని బాధ అవుతుంది మాకు. అందుకే ఆయనకి ప్రభుత్వంతో చేతుల్లో ఏదన్నా ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాం. ధైర్యముగా మాతో ఆయనకి ధైర్యముగా, మాకు ఆడే ఆధారముగా. చదువులు హుషారున్నాడు, రాస్తున్నాడు, చదువుతున్నాడు. మేమున్నద్దులుగా ఆయనకి ఏం బాధ లేదు, కానీ మళ్ళీ ఎట్లా అని అదే బాధతో మేము అన్ని ఇది చేస్తున్నాం. 2 చేతులు కోల్పోయి ఇదైండుగా. ఒకటైనా ఆయనకి చేతులు ఏదన్నా ఒకటి సాయం చేయాలనే అంతే గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. 10వ తరగతిలో సత్తా చాటిన సాయి చరణ్ కలలు సాకారం కావాలంటే ఆ కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం దాతలు ఎవరైనా అందించాలని కోరుకుందాం. అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినా ఏమి చేయకుండా కర్మాన్ని కూర్చునేవానికంటే
వైకల్యాన్ని ఎదిరించి మనోబలంతో ముందడుగు వేసేవారే స్ఫూర్తిమంతులు. జీవితం అంధకారమైందని బాధపడే కంటే అందులోనూ వెలుగుని చూసేవారే ధైర్యవంతులు. ఆ కోవలకే వస్తారు సాయి చరణ్. ఇలాంటి వారికి పాలకులు చేయూతనందిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అరులకు మేలు జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.